ఇప్పుడు మీకు ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. ఆ ఇద్దరు గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి 2 నిమిషాలు చెప్తారు, మీ ప్రత్యర్థుల గురించి. తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి జిల్లా మెతుకు జిల్లా. చంద్రశేఖరరావు గారు పుట్టిన జిల్లా మెతుకు జిల్లా. ఆ మెతుకు సీమలో 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత, 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తర్వాత చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఏ స్థానికత నినాదం మీదనైతే తెలంగాణ నినాదం పుట్టిందో, ఏ 610 జీవోను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమం పుట్టిందో, ఆ గడ్డ మీద మెదక్ జిల్లాకి వెళ్ళి పోటీ చేసేందుకు బీఆర్ఎస్కి ఒక్క క్యాండిడేట్ దొరకలేదు. ఇంతకంటే ఎక్కువ నేను ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడేది ఏం లేదు. అంటే మీ ప్రత్యర్థిని ఇప్పుడు మనం చెప్తాం కదా, యుద్ధంలో మనం గెలవబోయేటప్పుడు మన ప్రత్యర్థి గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే సగం యుద్ధం గెలిచినట్టే. హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. వెంకటరామరెడ్డి గారి గురించి, నీలం మధు గారి గురించి మీ అభిప్రాయం? సో వెంకటరామరెడ్డి గారు తన సంపదను పెంచుకోవడానికి, తన సంపదను సృష్టించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే రింగు రోడ్డుకి భూసేకరణ జరిపినటువంటి అధికారి స్థాయి నుంచి మెదక్ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు నేను చిత్తూరు జిల్లాకు ఆర్డీఓని చేసుకుంటా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఆఖరికి చంద్రశేఖరరావు గారి దగ్గర కూడా అడ్జస్ట్ అయ్యి ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఏ కలెక్టర్ ఆస్తి కూడా 100 కోట్లు ఉండేస్తారు. అట్లా ఎదిగిండంటేనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ అని. నీలం మధు గారి గురించి ఇట్ ఈస్ టూ ఎర్లీ ఆర్ ఇట్ ఈస్ టూ ప్రిజుడైజ్ టు కామెంట్ అబౌట్ నీలం మధు. ఎందుకంటే నీలం మధు నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పటి నుంచి నాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక మిత్రుడు. దాదాపు ఒక 10-12 సంవత్సరాలు నాతో పాటు కలిసి పనిచేసినాడు. వయసులో కొంచెం చిన్నవాడు, రాజకీయంగా అంత ఎక్స్పీరియన్స్ లేదు. దురదృష్టం ఏంటంటే ఒకటే సంవత్సరం 4 పార్టీలు మార్చాల్సి రావడం దురదృష్టకరం.